వంగమోహన్ రెడ్డి గుళ్ళ పేరుతోటి చందాలు వసూలు చేస్తూ కొద్దిగా గుడికి పెడుతూ కొద్దిగా ఆయన వెనకేసుకుంటున్నారని కొంచెం విమర్శలు చేస్తారు మీ పైన. మీకు ఇబ్బంది ఉందంటే కెమెరాలు కూడా ఆఫ్ చేసుకుందాం. దీనిపైన మీ స్పందన ఏంటి? ఒక నిమిషం, దాని కూడా మీరు అడిగేటప్పుడు చెప్పిన ఎందుకు ఓపెన్గా అడుక్కోండి, అది ఇప్పటి సమస్య నాది. సుధీర్ రెడ్డిని తిట్టినప్పుడల్లా అదే సమస్య వస్తుంది. అంటే అది వాస్తవం కాదంటారా? అదే నేను చెప్తున్నా, సుధీర్ రెడ్డిని తిట్టినప్పుడే ఆ సమస్య వస్తుంది. తిట్టకుండా కూడా అది వాస్తవం కాదంటారా? లేదా అది నీ ప్రభుత్వం ఉంటే కదా. మా స్వామి అది ట్రస్ట్ కింద ట్రస్ట్తో పాటు ఏంటంటే హంపీ పీఠం కింద నడుస్తుంది. మీ ప్రభుత్వం తరఫున పీఠానికి ఒక నోటీస్ పంపి దీనికి ఏం డొనేషన్లు వస్తున్నాయి, ఏం ఖర్చు పెడుతున్నారు అది ఒకటి నోటీస్ పంపి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుండే కదా. అంటే డొనేషన్ నేను ఆ రోజు చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా, డొనేషన్ లేకుండానే. నేను ఒక్క నిమిషం, 2004కు ముందు సుధీర్ రెడ్డి ఆస్తులు ఎంత, ఇప్పుడు ఆయన ఆస్తులు ఎంత, ఏ విధంగా సక్రమంగా వచ్చినాయి, ఏ విధంగా పోయినాయి, అది సిబిఐ ఎంక్వైరీ పెట్టమని చెప్పండి. అయ్యప్ప స్వామి టెంపుల్ 2007లో నేను స్టార్ట్ చేసిన, అప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని బుక్స్ ఉన్నాయి. ఇంకా మీకు ఏంటంటే సుధీర్ రెడ్డి కొన్ని మీడియా సమావేశాలు కూడా చెప్పింది కదా, నేను ఎక్కడ కూడా అవినీతి చేయలేదు, నేను ఏమైనా సంపాదించుకున్నది ఉంటే వ్యాపారాలు చేసి సంపాదించుకున్నా అన్నాడు కదా. మరి గుడి నేను ఏమంటున్నా, అది ఎంత అబద్ధమో ఇది కూడా. సుధీర్ రెడ్డి మాట్లాడేది ఏది నీతివంతంగా సంపాదించుకున్నాను కదా, అది ఎంత అబద్ధమో గుడి మీద ఆరోపణ చేయడం కూడా అంతే అబద్ధం. తప్పితే దేవాలయం అదే సాక్షాత్ గుడికి డొనేషన్ రాకుండానే అంత పెద్ద గుడిని మెయింటైన్ చేస్తున్నా. సాక్షాత్తు హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవుడు, అయ్యప్ప స్వామి, ఆ స్వామి చూసుకుంటాడు అటువంటి ఆరోపణ. ఎందుకంటే ఒక మంచి పని చేయాలంటే చెడు వ్యక్తులు 100 మంది ఉంటారు, ఆ మంచి పని రాక్షసులు అడ్డుకుంటారు. మరి మేము మొత్తానికి కేవలం ఆరోపణలు మాత్రం నిజాలు కాదు అంటే రాక్షసులు అడ్డుకుంటుంటారు. అట్లనే ఈ రాక్షసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు, కానీ అయ్యప్ప స్వామి అడ్డుకోలేదు. అయ్యప్ప స్వామి ఇంకో విషయం ఏం చెప్తున్నాను మీకు, చాలా కష్టం దేవాలయాలు మెయింటైన్ చేయాలంటే. నాకు చాలామంది పెద్దవాళ్ళు, చాలామంది స్వామీజీలు చెప్పారు, చాలామంది చెప్పారు. ఇప్పటికి మా పార్టీ హంపి పీఠాధిపతి స్వామీజీ చెప్తాడు, ఎందుకురా నాన్న ఈ ఖర్చు అది ఇది అంటుంటాడు. కానీ అదేందో భగవంతుడు ఏదైనా ప్రోగ్రామ్ చేయాలనుకుంటే ఫస్ట్ చిన్న 10,000 నుంచి స్టార్ట్ చేస్తాం, 10 లక్షల వరకు పోతుంది అది. అట్లా దేవాలయానికి ఆదాయం లేదు. నాకు తెలిసి చెప్తున్నాను కదా, ఒక 60-70 వేలు కూడా ఆదాయం రాని దేవాలయం అయ్యప్ప స్వామి దేవాలయం. నేను ఒక సంవత్సరము నేను సుధీర్ రెడ్డికి చైర్మన్ పదవి ఇస్తా, రాబడి ఖర్చు ఆయన్ని మెయింటైన్ చేయమని. నేమంటున్నా అంటే దేవాలయం 3.5 లక్షలు 4 లక్షలు ఖర్చు వస్తుంది. బ్రహ్మోత్సవాలు అలాగు, మన పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉంటాయి అలాగు, నెల మెయింటెనెన్స్. కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి కార్తీక్, నా మీద సాక్షి చెప్తున్నా పడుతుంటుంది. ఇప్పుడైతే భగవంతుడు ఏదో ఒక దారి చూపిస్తున్నాడు. మీలాంటి వాళ్ళను, ఆయన లాంటి వాళ్ళను, ఏదో ఒక చిన్న పంచాయతీ, ఓ ఫ్లాట్ పంచాయతీ, ఓ ప్రాపర్టీ పంచాయతీ వస్తుంది. వంగమోహన్ రెడ్డి మొత్తం సెటిల్మెంట్ చేస్తున్నా. లేలే, పంచాయతీ వచ్చినప్పుడు ఏదంటే సెటిల్మెంట్ అన్నది, అది పంచాయతీని పరిష్కరిస్తాం. సెటిల్మెంట్లు అంటే నువ్వు సగం తీసుకురాపు ముందు టేబుల్ మీద పెట్టినాకనే. లేకపోతే సెటిల్మెంట్ అంటే ఇద్దరు వస్తారు, రాగానే ఎవరిది కరెక్ట్ ఉంటుందో వాళ్ళని బెదిరించి రీషేన్ చేసుకొని యుద్ధలను బెదిరించడం, అది సెటిల్మెంట్ అంటారు.